కురుక్షేత్ర 9వ రోజు. 9వ రోజు ఉదయం కౌరవుల సైన్యం సర్వతోభద్ర వ్యూహం అనే రక్షణ వలయంలో నిలబడింది. దేవవ్రతుడు ఈ వ్యూహానికి నాయకత్వం వహించాడు. పాండవులు తమ సైన్యాన్ని అర్ధచంద్ర వ్యూహం అనే సగం చంద్రుని ఆకారంలో నిలబెట్టారు. యుద్ధం మొదలవ్వగానే దేవవ్రతుడు తన రథంపై సింహంలా గర్జించాడు. అతని బాణాల వర్షానికి పాండవ సైనికులు భయపడి వెనకడుగు వేయడం మొదలుపెట్టారు. ధనుంజయుడు దేవవ్రతుడిని ఎదుర్కోవడానికి ముందుకు వచ్చాడు. వారిద్దరి మధ్య జరిగిన పోరాటం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. దేవవ్రతుడు ధనుంజయుడిపై అద్భుతమైన బాణాలను ప్రయోగించాడు. వాటిని చూసి ధనుంజయుడు కూడా ఆశ్చర్యపోయాడు. కేశవుడు ధనుంజయుడికి ధైర్యం చెప్పాడు. భీముడు తన గదతో కౌరవ సైన్యంపై విరుచుకుపడ్డాడు. కాని దేవవ్రతుడి వ్యూహం చాలా బలంగా ఉండడం వల్ల భీముడు కూడా ముందుకు వెళ్లలేకపోయాడు. దేవవ్రతుడు తన బాణాలతో పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడాడు. అతని పరాక్రమానికి పాండవ సైనికులు భయంతో పారిపోవడం మొదలుపెట్టారు. సాయంత్రం అయ్యేసరికి పాండవులు తమ శిబిరానికి చేరుకున్నారు. దేవవ్రతుణ్ణి ఎలా ఓడించాలో వారికి అర్థం కాలేదు. కేశవుడు ధనుంజయుణ్ణి చూసి, ధనుంజయ, రేపు మనం దేవవ్రతుణ్ణి ఓడించడానికి ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేయాలి అని చెప్పాడు. ధనుంజయుడు, భీముడు, దృష్టద్యుమ్నుడు అందరూ కలిసి దేవవ్రతుడిని ఓడించడానికి ఒక కొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. రాత్రి చీకటి పడేసరికి పాండవుల శిబిరంలో ఒక కొత్త ఆశ, కొత్త ఉత్సాహం కనిపించాయి. రేపటి యుద్ధం కోసం వారు సిద్ధమయ్యారు. తర్వాయి భాగం కోసం N6 క్రియేటివ్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ N6 క్రియేటివ్ వరల్డ్. థ్యాంక్ యూ.